మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీ అందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ప్రైజ్ ద లార్డ్. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఎలా ఉన్నారు? ఈ సమయంలో కొన్ని పరిశుద్ధ గ్రంథంలోని కొన్ని మాటలు మీతో పంచుకోవాలని నేను ఇష్టపడుతున్నాను. నా పేరు సుధాకర్. దేవుడు నాకు ఇచ్చిన కొన్ని మాటలను బట్టి నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. మీ కుటుంబాలను ప్రభు అయిన యేసుక్రీస్తు ఆత్మచేత స్థిరపరచబడునుగాక. మీకున్న ప్రతి సమస్యల నుండి ఆయన కృప మిమ్మల్ని తప్పించునుగాక. ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి యొక్క నామము స్తుతింపబడునుగాక. ఆమెన్. చూడండి, మనం చాలా కొన్ని సందర్భాల్లో అనుకుంటూ ఉంటాం, అందరి జీవితాల్లో అద్భుతాలు జరుగుతున్నాయి, ఆశ్చర్యాలు జరుగుతున్నాయి. మరి నా జీవితంలో ఎందుకు జరగట్లేదు, నా కుటుంబంలో ఎందుకు జరగట్లేదు అని చూస్తే, అలనాడు మన పరిశుద్ధ గ్రంథంలో చూసినటువంటి భక్తుల్ని మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే, దానియేలు జీవితంలో గొప్ప అద్భుతం జరగలేదండి? మనందరికీ తెలుసు. బైబిల్ చదువుతున్నటువంటి మనందరికీ తెలుసు. ఏంటి అద్భుతం? అతను మరణం అంచుల వరకు వెళ్ళిపోయినటువంటి దానియేలు సింహపు బోర్లు వేసినప్పుడు అతని జీవితంలో గొప్ప అద్భుతాన్ని చూశాడు. సింహపు నోర్లు దేవుడు మోయించి అతన్ని సేఫ్ చేసి అతనిని సంరక్షించాడు దేవుడు. అతని జీవితంలో అద్భుతం జరగలేదండి? జరిగింది. అలాగే యోసేపు జీవితంలో కూడా సొంత అన్నగారులే అతనిని నెట్టివేసినప్పుడు, లోయలో పడేసినప్పుడు, అక్కడ ఎన్నో పాములు, పురుగులు, పుట్రలు అన్నీ ఉండొచ్చు. అతనిని అతని కాటు వేసి చంపేయచ్చి ఉండవచ్చు. కానీ చూడండి, అతని జీవితంలో ఒక గొప్ప అద్భుతం జరిగింది. దేవుడు అతనిని పైకి తీసుకొచ్చిన విధముగానే అతనిని ఆ దేశానికి ప్రధానమంత్రిగా చేసినట్టుగా మనందరికీ తెలుసు. అలాగే షడ్రకు, మిషదకు, అబేద్నెగోను, వీళ్ళ ముగ్గురు యవనస్తులు, మంచి యవనస్తులు. అయితే ఈ యవనస్తులు అగ్నిగుండంలో పడవేస్తున్నప్పుడు వారు కూడా మరణం కాలిపోవాలి. అయితే వాళ్ళ జీవితంలో కూడా అద్భుతం జరిగింది. ఎందుకు ఈ అద్భుతాలు వాళ్ళ జీవితంలో ఎందుకు జరిగినాయి అంటే, వాళ్ళు సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడి ఉన్నారు. వాళ్ళ ప్రవర్తనలో, వాళ్ళ నమ్మకత్వంలో, వాళ్ళ యథార్థమైన జీవితంలో, వాళ్ళ పరిశుద్ధమైన జీవితంలో దేవుణ్ణి అంటుపెట్టుకుని వారు జీవించారు. అందుకే దేవుడు వారిని తప్పించాడు కదండి. దేవుని మీద వాళ్ళు ఆధారపడ్డారు కాబట్టి, దేవునితో వాళ్ళు సహవాసం చేశారు కాబట్టి, వాళ్ళకి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, వాళ్ళ మరణమే వారి దగ్గరికి వచ్చినప్పుడు, మేము మరణించడానికి సిద్ధంగా ఉన్నాము, కానీ మేము ఈ లోక ఆశలు కలిగి మేము జీవించము, ఈ లోక ఆచారాలకు మేము లోనవ్వము. దేవుడు మాకు ఏదైతే మాకు చెప్పాడో ఆ దేవుని ఆజ్ఞ ప్రకారంగా మేము జీవిస్తామని వాళ్ళు ఒక గొప్ప మంచి తీర్మానం తీసుకున్నారు. కాబట్టి వాళ్ళ జీవితంలో అద్భుతాలు జరిగినాయి. ఈరోజు మనము మన కుటుంబాల్లో, మన జీవితాల్లో ఎందుకు అద్భుతాలు చూడట్లేదంటే, నా ప్రియ సహోదరి సహోదరుడా, మనము వాక్యం వింటూ ఉంటాము, కానీ దాన్ని మనం పెడచెవిని పెట్టి మన ఇష్టానుసారంగా జీవిస్తాము. మన సొంత విలాసాలకి, విందులకి, ఆనందాలకి మనం లోనవుతాం. అయితే దేవుడు ఈ పని చేయమన్నాడు, ఆ పనే చెయ్యాలి. దేవుడు ఈ పని చెయ్యొద్దన్నాడు అని ఆ పని చెయ్యొద్దు అని మనము గట్టి నిర్ణయం కలిగి ఉంటే మన జీవితంలో కూడా అద్భుతం జరుగుతాయి. దావీదుకి జరిగిన అద్భుతము మనకే జరుగుతుంది. ఈరోజు దేవుడు ఎందుకు మన జీవితంలో అద్భుతాలు చేయట్లేదంటే, ఎందుకు దేవుడు మన జీవితంలో మనం అద్భుతాలు చూడలేకపోతున్నామంటే, సగం లోకం వైపు జీవిస్తున్నాము, సగము దేవుని వైపు ఉంటున్నాము. అయితే సంపూర్ణంగా దేవుని వైపు ఉండండి, తప్పక మీ జీవితంలో గొప్ప అద్భుతాలు చూస్తారు. దానియేలు సంపూర్ణంగా దేవుని వైపు ఉన్నాడు కాబట్టి, ముమ్మారు ప్రార్థన చేశాడు కాబట్టి, అతనికి వచ్చిన శ్రమ, అతనికి వచ్చిన వ్యాధి, అతనికి వచ్చిన రోగము, అతనికి వచ్చిన మరణ శాసనము అతని మీదకి వచ్చినప్పుడు అతను భయపడలేదు. ముమ్మారు ప్రార్థన చేశాడు, నా దేవుడు తప్పించగలిగినటువంటి సమర్థుడు, శక్తిమంతుడు అని దేవుని మీద ఆధారపడ్డాడు, నమ్మకంగా నిలిచాడు, భయపడలేదు. తన జీవితంలో గొప్ప అద్భుతాన్ని చూడగలిగాడు. సింహపు నోళ్ళు
దేవుడు మోయించి అతను బయటికి తీసుకొచ్చినప్పుడు అతను రాజు, అయ్యో మీ దేవుడు ఎంత గొప్పవాడా అని ఆ రాజే ఒప్పుకుని, ఆ రాజు కూడా దానియేలు ఆరాధించేటువంటి దేవుణ్ణే ఆ రాజు కూడా ఆరాధించాడు. మనం కూడా ఆ విధంగా సాక్ష్యం కలిగి ఉండాలి. మనకి ఆర్థికంగా కూరుకుపోయినా సరే, అనారోగ్యంతో కూరుకుపోయినా సరే, వ్యాధులతో ఉన్నా సరే, ఇది నా దేవుడు ఈ వీటి నుండి తప్పించగలిగినటువంటి సమర్థుడు, దేవుని మీద ఆధారపడాలి నేను. దేవుడే నాకు సహాయకరుడు, దేవుడే నాకు బలమైన దుర్గము, దేవుడే నాకు ఆశ్రయము అని మనం నమ్మకం కలిగి ఉండాలి. ఈ లోకం వైపు కాక దేవుని వైపు చూస్తే మనం కూడా అద్భుతాలు చూస్తాం. అలాగే యోసేపు కూడా గొప్ప ప్రధానమంత్రికి చేసినప్పుడు దేవుడు అతని జీవితంలో కూడా గొప్ప అద్భుతం జరిగింది. మనము కూడా మన అన్నదమ్ములు కానీ, మన అక్క చెల్లెండ్రులు కానీ, మన కుటుంబంలో ఎవరు మనల్ని వేధించిన, శోధించిన, శ్రమలు పెట్టిన వారిని మనము ఓర్పు కలిగి వారిని ఎడల మనం వారిని ప్రేమించినట్లయితే అప్పుడు దేవుడు మనల్ని చూస్తాడు, వారికంటే మనల్ని హెచ్చిస్తాడు దేవుడు కదండి. అలాగే మరి షడ్రకు, మెషకు, అబేద్నెగోలు ఎందుకు వారు అగ్నిగుండంలో వేయబడ్డారంటే అక్కడ విగ్రహములకు పెట్టబడినటువంటి ఆహారము మేము తినము అని వాళ్ళు ప్రగాఢమైనటువంటి నమ్మకం కలిగి ఉన్నారు. మా దేవునికి ఇది విరుద్ధము అని వాళ్ళు అక్కడ ఆ రాజు దగ్గర ఒప్పుకున్నప్పుడు ఆ రాజు అగ్నిగుండంలో పడవేయమన్నప్పుడు దేవుని మీద ఆధారపడినటువంటి ఆ యవనస్తులను దేవుడు ఊరుకుంటాడండి. నన్ను నమ్ముకున్నారు, నా కుమారులు నా శాసనము, నా ఆజ్ఞకు లోబడి వారున్నారని వాళ్ళని విడిచిపెట్టలేదు. తిరిగి మరలా ఆ రాజే ఒక్క తల వెంట్రుకు కూడా మిమ్మల్ని కాలనివ్వలేదు. మీ దేవుడు ఎంత గొప్ప దేవుడు, ఎంత శక్తిమంతుడు అని, మీ దేవుని నేను కూడా ఆరాధిస్తానని వాళ్ళు కూడా, ఆ రాజు కూడా వాళ్ళ దగ్గరికి వచ్చి ఒప్పుకున్నాడు, సాక్షిగా నిలబడ్డాడు. చూడండి నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజున మన జీవితాలు ఎందుకు అద్భుతాలు జరగట్లేదంటే మనము ప్రార్థన చేయట్లేదు, దేవుని మీద ఆధారపడట్లేదు, లోకం వైపు తిరుగుతున్నాం, లోక ఆశల వైపు తిరుగుతున్నాము. ఎంతసేపు మనము సంపాదనని తిరుగుతున్నాం, కానీ ఒక గంట అయినా మనం దేవునితో గడుపుతున్నామా? ఒక గంట అయినా మనం పరిశుద్ధ గ్రంథం బైబిల్ తీసి చదువుతున్నామా? దేవుడి రోజు నాతో ఏం మాట్లాడుతున్నాడు? పరిశుద్ధంగా జీవించమన్నాడు, యథార్థంగా జీవించమన్నాడు. ఆయన ఆజ్ఞలు ఏదైతే చెప్పాడో తూచా తప్పకుండా ఆయన ఆజ్ఞలకు మనం లోబడినప్పుడు నా జీవితంలో కూడా అద్భుతాలు చూస్తాము. మీరు ప్రయత్నించండి. ఈ రోజు నుంచి వాళ్ళ జీవితంలో ఎందుకు అద్భుతాలు జరిగినాయి, నా జీవితంలో ఎందుకు జరగట్లేదు అని మీరు ప్రయత్నించండి. దేవుని మీద ఆధారపడండి, దేవుని ఆనుకొని జీవించండి. ఉదయమున లేచి ప్రార్థన చేసుకోండి. ఆ రోజంతా కూడా ప్రభువా, నా హృదయము, నా మనస్సు, నా తలంపులు నీ వైపు ఉండాలి, లోకం వైపు కాదు. నువ్వు ఏదైతే చెప్పావో దానికే నేను లోబడి జీవించాలి అని ఒక తీర్మానం తీసుకోండి. ఆ రోజంతా కూడా దేవుడు మీకు తోడై ఉంటాడు. దుష్టుడు మిమ్మల్ని అంటకుండా, పాపంలోకి గెంటకుండా, పాపంలో జీవించకుండా మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు యొక్క దూతలు మన చుట్టూ కావలిగా ఉంటాయి. ఎప్పుడైతే ఉదయాన్నే లెగ్గానే, దేవా ఈ దినమంతా కూడా మీరు నాకు తోడై ఉండండి, నీ దూతలు నాకు కాపుదలై ఉండండి, నేను ఈ దినమంతా కూడా పరిశుద్ధంగా జీవించాలనుకుంటున్నాను, నీతిగా బ్రతకాలనుకుంటున్నాను, యథార్థంగా జీవించాలనుకుంటున్నాను, అందరితో ప్రేమతో కలిగి ఉండాలనుకుంటున్నాను, నా మనసులో మరి ఎలాంటి చెడు ఆలోచనలు ఉండకూడదు, అందరితో నేను ప్రేమ కలిగి ఉండాలి, కోపద్రేకాలు నాలో ఉండకూడదు, గర్వం ఉండకూడదు, నన్ను నేను తగ్గించుకోవాలి ప్రభా, నీ బిడ్డగా నేను జీవించాలి ప్రభా అని ఉదయకాలం ప్రార్థనలు మీరు అడగండి. తప్పక దినమంతా కూడా దేవుడు మీకు తోడై ఉంటాడు. తప్పక దేవుడు మీ జీవితంలో గొప్ప అద్భుతం చేయబోతాడు కూడా, చేస్తున్నాడు కూడా. మీరు దేవుని మీద ఆధారపడినప్పుడు ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఫలించి మీ హృదయంలో గొప్ప అద్భుతాలు జరిగించి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్.